నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గల జాతీయ రహదారిపై సిపిఐ ప్రజాబంధ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలతో సామాన్య ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపుపై దృష్టి సారించాలన్నారు. అలాగే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ ఎలక్షన్ కు ముందు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచమని చెప్పినప్పటికీ ఎలక్షన్ వచ్చినటువంటి రిజల్ట్ తెల్లారే వెంటనే హైదరాబాద్ వచ్చినటువంటి మీటింగుల్లో ప్రజలకు హెచ్చరిక చేసి మీరు అన్ని పొదుపు చర్యలు పాటించాలని చెప్పేసి ఆ చర్యల్లో భాగంగానే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేయడం జరిగింది. ఈ పెంచిన పెట్రోల్, డీజిల్ వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఈ 4 వారాల లోపలనే పెట్రోల్ పై ₹7.38, డీజిల్ పై ₹7.49 పెంచి అధిక భారం వేయడం జరిగింది. ఈ భారము పేద ప్రజల మీద డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో ఇవాళ రవాణా సౌకర్యము, కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు పెరిగి సామాన్య ప్రజలు బతకలేనటువంటి స్థితిలో ఇవాళ నెలకొ ఉంది. కాబట్టి పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన వాటిని రద్దు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తాం.